మేడం ఏపీ తెలంగాణలో ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోయినాయి, ప్రాబ్లమ్స్ రేట్స్ తగ్గిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఎలా తగ్గినాయి ఏంటి కొంచెం చెప్పండి. సో మనం యాక్చువల్లీ స్టాండర్డ్స్ ప్రకారం 2.1 ఇస్ ఫర్టిలిటీ రేట్ అండి. మన కంట్రీలో 1.9 అయిపోయింది. అండ్ తెలంగాణలో 1.8 అండ్ ఏపీలో 1.7. సో ఇలా ఫర్టిలిటీ రేట్స్ తగ్గితే అండి యంగర్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది మన కంట్రీలో. సో రైట్ టైం మనం దీనికి ఏదైనా వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అన్నట్టు. సో రీజన్స్ ప్లెంటీ. ఈ మధ్యలో మన కంట్రీ ట్రెండ్ చూస్తుంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్, చాలామంది పిల్లలు ఇప్పుడే వద్దు, విమెన్ ఎంపవర్మెంట్ అని కొత్తగా వింటున్నాం. లేడీస్ ఫస్ట్ మనం హ్యాండ్స్లో మనీ ఉండాలి, తర్వాత మ్యారేజ్. ఆ కాన్సెప్ట్ అనేది ఐ సమ్హౌ, అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ విమెన్, వీఆర్ వర్కింగ్, బట్ ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు 70 years వరకు. పిల్లలు అనేది 30 years లోపల న్యాచురల్ కావాలంటే ప్లాన్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అదే కాకుండా లైఫ్ స్టైల్ అండి. ఎక్కువ కూర్చోవటము ఒకే ప్లేస్లో, బాడీకి మూమెంట్స్ ఉంటేనే ఎగ్ కానీ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఎంత కూర్చున్న జాబ్ ఉంటే కూడా ఒక ½ an hour ఎక్సర్సైజ్కి టైం తీయాలి అన్నమాట. సో ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు మేడం? వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి 49లో? సో మీకు అందరికీ తెలుసు, ఏపీ తెలంగాణలో ఏది అవుట్ సైడ్ గ్లోబ్లో ఉన్నది మనం ఫస్ట్ 49లో లాంచ్ చేస్తాం. అలాగే ఈ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డేలో లాంచ్ చేయటం జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అన్నప్పుడు అది స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీనే కాకుండా అబార్షన్ ఛాన్సెస్, ప్లస్ పిల్లలు ఎందుకు కావట్లేదని కొందరు అన్ని రిపోర్ట్స్ బాగుంది అంటున్నారు. బట్ దాంట్లో ఫైండింగ్ అవుట్ ప్రాబ్లమ్స్ అనేది టెక్నాలజీ కరెక్ట్ ఉండాలి కదా. సో దీనివల్ల కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లమ్స్, ఊరికే తిరగకుండా నా లేడీస్ ప్రాబ్లమా మేల్ ప్రాబ్లమా అని. దీంట్లో చిన్న స్టాండర్డైజ్ టెక్నిక్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చెప్తుంది ప్రాబ్లమ్స్ ఎవరిలో ఉంది. సో దాన్ని బట్టి వెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిఫైడ్, సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ దేర్ కదా. సో మిగతా ఫర్టిలిటీ హాస్పిటల్స్తో పోలిస్తే 49 దేంట్లో బెస్ట్? నేను యూజువలీ విరాట్ కోహ్లీ లెక్క వేరే వాళ్ళని కంపేర్ చేయను. మనం ఎలా ఉన్నామో ఈరోజు, టుమారో వీ షుడ్ బి బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్. సో మన ప్రజలకి, ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఎలా మన ఆధునిక టెక్నాలజీ అఫోర్డబుల్ దాంట్లో పెట్టి పిల్లలు లెక్క బాధపడేవాళ్ళు ఒక కరెక్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ కాకుండా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్లో కాస్ట్ కూడా కట్ డౌన్ చేసి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనేదే మన ఉద్దేశం. సో మీరు చూస్తున్నారు 13 yearsలో అన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, ల్యాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన ఐవీఎఫ్ ల్యాబ్లో మీరు గమనిస్తే లాస్ట్ టైం మింక్ అనేది ఇంక్యుబేటర్, అది కామన్గా అందరి దగ్గర ఉంటాయి. మన దగ్గర కే సిస్టమ్ ఉంది, అది వి కాల్ ఇట్ యాజ్ అన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, ఇది విల్లా ప్రాజెక్ట్ లెక్క. ఒక బేబీకి ఒక రూమే కాకుండా ఒక హౌస్ అన్నట్టు. సో మొత్తం ఆక్సిజన్ అన్నీ సక్సెస్ రేట్ చాలా వరకు పెరుగుతుంది ఈ ఒక టెక్నాలజీ వల్ల. సో ఆ ల్యాబ్ మేము లాంచ్ చేసాం. దాని తర్వాత వి ఆల్సో లాంచ్డ్ లాస్ట్ టైం ఏమి లాంచ్ చేసామంటే స్పర్మ్ సార్టర్. దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ స్పర్మ్ ఫిల్టర్ అయిపోతుంది, నార్మల్ స్పర్మ్సే. దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎన్నో సర్వీస్ కూడా చేసాం. సో అలా ఈసారి ఏఐ అనేది అన్ని ఫీల్డ్లో ఉంది, మన ఫర్టిలిటీ ఫీల్డ్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఒక అనలైజర్ స్పర్మ్ని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం లాంచ్ చేస్తున్నాం. ప్లస్ ఆండ్రోమాక్స్ అండ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని వాళ్ళ ఇక్కడ ఈవెంట్ చేశారు. ఏంటి దీని గురించి? టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఇది కూడా ఒక చాలా హార్ట్ టచింగ్ ఇదండి. టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఒక ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాం మేము లాస్ట్ ఇయర్, ఇక్కడే లాంచ్ చేసాం. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము టోటల్ ఏపీ తెలంగాణనే కాకుండా ఇండియానే కాకుండా ఏషియాని రిప్రజెంట్ చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే యూరోపియన్ సొసైటీలో ఒక ప్యారిస్లో ఒక ఈవెంట్ జరిగింది. 12,000 డాక్టర్స్ త్రూ అవుట్ ద గ్లోబ్ వచ్చారు. సో మనకు అది అవార్డు వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ నెక్స్ట్ ఈ జూలై 25కి వరల్డ్ ఐవీఎఫ్ డే, మీ సైడ్ నుంచి వెళ్ళి 49 తరఫున ఏం ఆఫర్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ రోజు? సో ఏదన్నా టెక్నాలజీని పీపుల్ చేతిలోకి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ది కూడా మనం చూసుకోవాలి. సో కాబట్టి ఈ సందర్భంగా 25th మనము
ఈ స్పర్మ్ సార్టర్ ఏఐ ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్పర్మ్ అనాలిసిస్ చేయటము, ప్లస్ కన్సల్టేషన్, ప్లస్ స్కాన్, ప్లస్ ఆండ్రాలజీ కన్సల్టేషన్, ఇవన్నీ 5 పారామీటర్స్, ఏఎంహెచ్ కూడా. ఈ టెస్ట్ అన్ని నార్మల్గా 5,000 అయ్యేది 599 రూపీస్లో చేస్తున్నాం. 1/10 తక్కువలో ఇది చేయటం జరుగుతుంది. సూపర్ మేడం. ఎవ్రీ ఇయర్ మేము గమనిస్తే ఏదో ఒక అకేషన్ తోటి, ఏదో ఒక ఈవెంట్ తోటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఏదో ఒక ఆఫర్ రూపకంగా ముందుకు వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్స్ అలాంటి ఈవెంట్స్ చేస్తారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఈ 25th IVF డేకి సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు? వెరీ సినీ యాక్ట్రెస్ లయా గారు వస్తున్నారు. తను ఇది ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు గో రీచ్ పీపుల్ కదా. సో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో తను వచ్చి లాంచ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్.